ఇవే అంశాలకు సంబంధించిన విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు అప్పసాని రాజేష్ గారు జాయిన్ అయ్యారు. రాజేష్ గారు నమస్తే అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. మీకు, మీ సిబ్బందికి, మీ యాజమాన్యానికి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేర్ని నాని గారి ఇష్యూ తీసుకుందామండి. పేర్ని నాని గారిని 6వ నిందితుడిగా చేర్చారు. 6 వరకు తొందరపాటు చర్యలు వద్దు అని హైకోర్టు మళ్ళీ ఆదేశాలు ఇచ్చింది. అంటే మనం ఎలా చూడాలండి? అంటే గవర్నమెంట్ అంటే ఇంకా సీరియస్గా లేదు అనుకోవచ్చా, లేకపోతే హైకోర్టు కరెక్ట్గానే ఆదేశాలు ఇచ్చింది అనుకోవచ్చా మనం? అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, గవర్నమెంట్ సీరియస్ గా లేకుంటే కేసు విచారణ ఈ స్థాయికి రాదు. కాకుంటే న్యాయస్థానాల్లో అతనికి అనుకూలమైన వెసులుబాటు వచ్చింది అని అంటే అతనుకున్న హక్కు అది. న్యాయస్థానానికి వెళ్ళి పోరాడే స్వేచ్ఛ అతనికి ఉంది. ఆ స్వేచ్ఛను వినియోగించుకున్నాడు. ఆ వినియోగించుకున్న నేపథ్యంలో న్యాయస్థానం అతన్ని 6వ తారీఖు వరకు అదుపులోకి తీసుకోవద్దన్నారు. ఇప్పుడు విచారణలో తేటతెల్లం అవుతున్న వాస్తవాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి ఈయన్ని అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరాన్ని న్యాయస్థానానికి వివరించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత వారం 10 రోజులుగా చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న ఈ అంశంలో అన్ని వేళ్లు పేరు నాని వైపు చూపబడుతున్నాయి అనేది వాస్తవం. ఇవాళ సాంకేతికంగా గోడౌను యజమానిగా పేరు నాని గారు సతీమణి జయసుధ గారికి ఉన్నా కూడా, ఆమె పేరు అక్యూజ్ నెంబర్ 1 గా చేర్చున్నా కూడా, సాధారణ గృహిణిగా ఉన్న ఆమె ఈ 100 టన్నుల బియ్యాన్ని తరలించే కార్యక్రమం ఆమె నిర్వహణలో జరిగింది అనేది అధికారులు కూడా నిర్ధారణ చేసి చెప్పలేరు. ఎందుకంటే ఖచ్చితంగా అటువంటి చర్యలకు పాల్పడితే దానికి ఆస్కారం ఆ రోజు పదవిలో కొనసాగిన పేరు నాని గారికి లేదు, అప్పటికే క్రియాశీలకంగా రాజకీయాల్లో కొనసాగుతా మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాని గారి కొడుకు కిట్టుకు ఆస్కారం ఉంటుంది తప్ప, జయసుధ గారు ఆమె పేరిట గోడౌన్ ఉంది కాబట్టి ఆమె తరలించారు అని చెప్పని మనం కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఖచ్చితంగా నాని గారి పాత్ర నిర్ధారణ అవుతుందనేది మనకి నిన్న వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి తేటతెల్లం అవుతా ఉంది. గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్ని అరెస్ట్ చేసిన తర్వాత, అతన్ని విచారించిన తర్వాత, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి నాని గారికి అలాగే ఒక మిల్లర్ కి, ఒక లారీ యజమానికి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు సేకరించి నాని ప్రమేయంతో ఈ అంశం మొత్తం చోటు చేసుకుంటే అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాని గారిని అక్యూజ్ నెంబర్ 6 గా పెట్టడం జరిగింది. అంటే శ్రీతేజ్ గారు కూడా నగదు బదిలీలన్నీ పేర్ని నాని గారి ఆదేశాలతోనే జరిగాయని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది రాజేష్ గారు. అదే అంటున్నా, మానస్ తేజ్ అతని పేరు. శ్రీతేజ్ అంటే అదే మానస్ తేజ్, గోడౌన్ ఇన్ఛార్జ్, సంజయ్ థియేటర్ లో గాయపడ్డ పిల్లవాడి పేరు. సారీ, మానస్ తేజ్. మానస్ తేజ్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వాస్తవం బయటికి రావడం మొదలైంది. అంటే ఇప్పుడు జరిగింది ఏంటి, దానికి బాధ్యులు ఎవరనేది నాని గారికి ఒక స్పష్టత ఉంది కాబట్టి, బియ్యం లెక్క తేడా వచ్చింది అనేది అధికారులకు నిర్ధారణ జరిగింది, దాని మీద విచారణ మొదలు కాబోతుంది అని చెప్పి సమాచారం అందగానే వాళ్ళే సుమోటగా జాయింట్ కలెక్టర్ గారికి గోడౌన్ లో బియ్యం లెక్కలో తేడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నష్టాన్ని మేము భర్తీ చేస్తాము అని చెప్పని సుమోటగానే జేసీ గారికి లేఖ రాయటం జరిగింది. రాజేష్ గారు, మీ విశ్లేషణ ఒకటి చూశానండి. మీరేమో చాలా ఏమంటారు, వే బ్రిడ్జ్ లోపంగానే ఇంత అవకతవకలు జరిగిందంటే మీరు అన్నారు. అంటే వే బ్రిడ్జ్ లోపంగా ఉంటే 25 కేజీలు 50 కేజీలు కొంచెం డిఫరెన్స్ వస్తుంది, కానీ ఇన్ని వేల టన్నులు 7,000 బస్తాలు అనేది ఎలా డిఫరెన్స్ అంటే ఎలా అండి? అంటే ఎంత క్లియర్గా మీరు చెప్పారు, ఎలా అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది? అంటే అంత పిచ్చోళ్ళ అండి జనాలు? ఇప్పుడు వే బ్రిడ్జ్ లో లోపం ఉంటే వెయిట్ లో తేడా వస్తుంది, కానీ బ్యాగుల నెంబర్లు ఎందుకు తేడా వస్తుంది? ఇక్కడ 7,700 బ్యాగులు మాయమైనవి. వే బ్రిడ్జ్ లో లోపం ఉండొచ్చు ఒక్కసారి, సాంకేతికంగా దాంట్లో ఏదైనా రిపేర్ ఉండి ఒకవేళ ఏదైనా లోపం ఉంటే మహా అయితే టన్నుకు ఒక 25 కిలోలు 50 కిలోలు తేడా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అంతేగాని 378 టన్నులు మాయం కావటం ఏంటి? 378 టన్నులు అంటే సుమారుగా 20 టన్నులు 25 టన్నులకు ఒక లారీ చొప్పున లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ 17-18 లారీల బియ్యం మాయమైంది. అంటే వే బ్రిడ్జ్ లో లోపం ఉంటే ఇన్ని బియ్యం మాయమవుతాయా? తర్వాత ఇంకొకటి ఏంటంటే వెయిట్ లో తేడా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎందుకు మార్పు చెందుతాయి? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బియ్యం తరలింపు జరిగింది. చాలా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటి అంటే, మనం గతంలో ఎప్పుడో బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి నేతృత్వంలో పశువులకు సంబంధించిన పశుదానాలో కుంభకోణం చేశారు అని చెప్పని విని, ఓహో పశువులు దానాన్ని కూడా మేశారు వీళ్ళు అని చెప్పని దేశం మొత్తం ఆశ్చర్యంగా చర్చించుకుంది. ఇవాళ
పశువుల దానాన్ని మేసిన వాళ్ళతో పాటు సమానంగా పేదలకి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కూడా మాయం చేసి అమ్ముకున్నారు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంది? అవునంటే ఇవాళ ఇప్పుడు 6 వరకు అంటే ఈ 6వ తేదీ వరకు తొందరపాటు చర్యలు వద్దు అని హైకోర్టు ఇచ్చిన మేరకు అంటే 6 తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే చర్యలు తీసుకునే అవకాశం మీకు కనిపిస్తోందా? లేకపోతే అంటే కాంపన్సేషన్ పే చేసేస్తే అంటే ఆల్రెడీ 3.72 కోట్లు కట్టమని చెప్పి జరిమానా అని డీజీపీ రిలీజ్ చేసినట్టున్నారు. అంటే అది కట్టేస్తే ఇంకా కేసు ఏమి ఉండదు అనుకోవచ్చా మనం? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఒక రేషన్ డీలర్ దగ్గర కనుక 1 కేజీ బియ్యం లెక్కల్లో తేడా వస్తే విజిలెన్స్ విచారంలో ఆ రేషన్ డీలర్ నుంచి 10 కేజీలకు సంబంధించిన జరిమానా వసూలు చేస్తా ఉన్నారు. అంటే 10 రెట్లు జరిమానా వసూలు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ 378 టన్నులు బియ్యం మాయం చేసిన ఆరోపణలు ప్రత్యక్షంగా స్పష్టమవుతూ ఉంటే జాయింట్ కలెక్టర్ గారు నాని గారి మీద ఎందుకని జాలి చూపించి డబుల్ ది కాస్ట్ మాత్రమే ఎందుకు వసూలు చేస్తా ఉన్నారు? 100% ఇది ఆక్షేపణీయం. ఎందుకంటే గతంలో 1,72,00,000 చెల్లించారు, ఇంకొక 1,68,00,000 చెల్లించమని చెప్పని జాయింట్ కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చింది వాస్తవమే. అయితే ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారైనా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులైనా లేదు సివిల్ సప్లైస్ మినిస్టర్ నారాయణ మనోహర్ గారైనా రేషన్ డీలర్లకి ఏ చట్టం అయితే వర్తిస్తుందో అదే చట్టాన్ని గోడౌన్ యజమానికి కూడా వర్తింప చేసి తీరాలి. ఒక సామాన్యుడు పట్టుకుట్టు కోసం ఒక గ్రామంలో రేషన్ డీలర్ నడుపుకునే వ్యక్తి దగ్గరేమో 10 రెట్లు జరిమానా వసూలు చేస్తారా? రాజకీయ నాయకులు అధికార హోదాలు అనుభవించి వాళ్ళ అధికార హోదాను అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత ఆస్తులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లీజుకి ఇచ్చి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నమ్మకంగా ఆ గోడంలో బియ్యం దింపితే దాన్ని తరలించి అమ్మేసుకున్న వాళ్ళకేమో డబుల్ ది కాస్ట్ మాత్రమే జరిమానా విధించడం అనేది 100% ఆక్షేపణీయం. రైట్ రాజేష్ గారు, ఇంకొక వార్త మనం నమస్తే తెలంగాణలో ఒక మాట అమ్మా, చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3,40,00,000 రూపాయలు ఆల్మోస్ట్ అంటే 3,39,00,000 చిల్లర జరిమానా చెల్లించమని చెప్పని జాయింట్ కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు అది డబుల్ ది కాస్ట్ ప్రకారం, కానీ డీలర్లకు వర్తిస్తున్న ప్రకారం లెక్కేసుకుంటే 17 కోట్లు జరిమానా అతను చెల్లించడానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతని దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయాలి. డీలర్ కి ఏది వర్తిస్తుందో పేరు దానికి కూడా అదే వర్తింపజేయాలి. అలాగే ఇప్పుడు చెల్లించిన ఈ 1,70,00,000 సంబంధించి కూడా అతని ఆదాయ వ్యయ వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ వైపు నుంచి లోతుగా చర్చ జరపాలి, విచారణ చేయాలి. ఎక్కడి నుంచి ఈ డబ్బు పోలప్ చేశాడు అతను 1,70,00,000 రూపాయలు డీడీలు చెల్లించింది, అది సోర్సబుల్ మనీయా కాదా? ఏదైనా ప్రైవేటు లెండర్ నుంచి అప్పు తీసుకొచ్చాడు అని అంటే దానికి ఏ ప్రాపర్టీ మార్టిగేజ్ చేశాడు, ఆ మార్టిగేజ్ చేసిన ప్రాపర్టీ ఇతను ఎలక్షన్ అప్పుడు వీటిలో చూపించిన ప్రాపర్టీయే కాదా? వీటిని అన్నిటిని కూడా ఖచ్చితంగా లోతైన విచారణ జరిగితే మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇంత లోతైన విచారణ జరుగుద్దో లేదో చూద్దాం.